హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి లైమ్ టాపిక్లో మనం ప్రాక్టీస్ బిట్స్ గురించి చూద్దాం. దీనికంటే ముందు ఛానల్లో లైమ్ టాపిక్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఛానల్లో పోస్ట్ చేశాను, అది చూడండి. అది చూసిన తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్లోకి రండి, చాలా ఈజీగా ఉంటుంది. ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఫస్ట్ బిట్, లైమ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ as a matrix for concrete, B for plastering works, ceiling etc., C for improving soil for agriculture purpose, D all the above. Option D answer వచ్చేసరికి option D all the above. Next second question, quicklime is a carbonate of, first option carbonate of lime, B oxides of calcium, C product left immediately after the calcination of pure limestone, D lime quickly treated with water. Option C, correct answer is option C, product left immediately after the calcination of pure limestone. Third question, the lime which consists almost entirely of calcium oxide is called A poor lime, B rich lime, C hydrated lime, D limestone. Option B answer వచ్చేసి option B rich lime. The lime which consists more than 30% of clay impurities is known as option A poor lime, B rich lime, C hydrated lime, D limestone. Answer వచ్చేసరికి option A poor lime. Next fifth question, eminently hydraulic lime is one in which the percentage of silica, aluminum and iron oxide is 5 to 10%, 10 to 25%, 25 to 30%, 30 to 40%. Answer is option C 25 to 30%. Next sixth bit, rich or fat lime. రిచ్ ఆర్ ఫ్యాట్ లైమ్ అని దాని ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఏ సెలెక్ట్స్ ర్యాపిడ్లీ విత్ కన్సిడర్డ్ అమౌంట్ ఆఫ్ హీట్, బి టేక్స్ లాంగ్ టైమ్ టు డెవలప్ అడిక్వేట్ స్ట్రెంత్, సి హై ప్లాస్టిసిటీ, డి ఆల్ ద అబవ్. ఆన్సర్ వచ్చేసరికి డి ఆల్ ద అబవ్. ఈ బిట్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అది చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో దగ్గరికి రండి. నెక్స్ట్ సెవెంత్ బిట్, ద కామన్లీ యూజ్డ్ లైమ్ ఫర్ వర్క్స్ అండర్ వాటర్ ఆర్ డ్యామ్ సిచ్యువేషన్ ఈస్. డ్యామ్ సిచ్యువేషన్లో కానీ, అండర్ కన్స్ట్రక్షన్ వాటర్లో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ, డ్యామ్ సిచ్యువేషన్లో కానీ నేను ఏ టైప్ ఆఫ్ లైమ్ వాడతామని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఫ్యాట్ లైమ్, సెకండ్ లీన్ లైమ్, థర్డ్ ఫీబుల్ లైమ్, హైడ్రేటెడ్ లైమ్, డి ఎమినెంట్లీ హైడ్రేటెడ్ లైమ్. ఆప్షన్ డి ఎమినెంట్లీ హైడ్రేటెడ్ లైమ్. ఎయిత్ బిట్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ద ఫ్యాట్ లైమ్ స్వెల్స్ 2 or 3 times of its original volume during slaking. Option B, poor lime is pure white in color. Option C, the fabled characteristics lime slakes sluggishly. Option D, all the above. దీంట్లో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆప్షన్ ఏ చూడండి, ద ఫ్యాట్ లైమ్ స్వెల్స్ 2 or 3 times ఇట్స్ ఒరిజినల్ వాల్యూమ్ డ్యూరింగ్ స్లేకింగ్. అదే కదా, దానికి ఒరిజినల్ వాల్యూమ్ని ఒరిజినల్ 2 to 2.5 times ఇంక్రీజ్ చేసుకుంటుంది లైమ్ అనేది. అది. నైన్త్ బిట్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బర్నింగ్ లైమ్స్టోన్ క్లే ఫార్మ్స్ సర్టెన్ కాంపౌండ్ విచ్ గివ్స్ హైడ్రాలిక్ లైమ్. ఏ హైడ్రాలిక్ లైమ్, బి గివ్స్ పవర్ ఆఫ్ క్విక్ సెట్టింగ్, సి డస్ నాట్ అలౌ టు బి డిజాల్వ్డ్ ఇన్ ది అవుట్ సైడ్ వాటర్ వెన్ యూజ్డ్ ఇన్ డ్యామ్ సిచ్యువేషన్. ఆప్షన్ డి ఆల్ ద అబవ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఆల్ ద అబవ్. టెన్త్ బిట్, the process of adding required quantity of water to quick lime in order to convert into hydrated lime is known as option A calcination, option B hydration, option C slaking, option D quenching. Answer వచ్చేసరికి option C slaking. 11th bit, the advantages of adding pozzolana to lime is to A reduce shrinkage, B increase resistance of cracking, C increase resistance to chemical attack, D all the above. మన పదులోనా అనేది ఎందుకు యాడ్ చేస్తామని అడుగుతున్నాడు. షింకేజ్ తగ్గించడానికి యాడ్ చేస్తాం, రెసిస్టెన్స్ ఆఫ్ క్రాకింగ్ కూడా యాడ్ చేస్తాం, రెసిస్టెన్స్ కెమికల్ అటాక్ యాడ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి ఆప్షన్ డి ఆల్ ద అబవ్. నెక్స్ట్ ఇక్కడ ఒక మ్యాచింగ్ ఉంది చూడండి. మ్యాచ్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ గ్రూప్ బి ఫర్ ద స్టేట్మెంట్స్ గివెన్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏ అని రెండు ఇచ్చాడు. గ్రూప్ ఏ చూడండి, లైమ్ పుట్టి ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ స్లేక్డ్ లైమ్. ఆన్సర్ ఫస్ట్ డి మ్యాచింగ్లో. తర్వాత గ్రూప్ ఏలో స్లేక్డ్ లైమ్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ క్విక్ లైమ్ కదా. స్లేక్డ్ లైమ్ అనేది క్విక్ లైమ్తో మనకు అబ్టైన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ. వైట్ లైమ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్యాట్ లైమ్.
ఇందాక చెప్పుకున్నాం కదా ఇందా క్లాస్లో. లైమ్ ప్రొడ్యూస్డ్ బై స్లేకింగ్ బంట్ లైమ్ స్టోన్ ఈజ్ హైడ్రేటెడ్ లైమ్. నెక్స్ట్ 13th బిట్. ద కామన్లీ యూజ్డ్ లైమ్ ఇన్ వైట్ వాషింగ్ ఈజ్ ఏ క్విక్ లైమ్, బి ఫ్యాట్ లైమ్, సి లీన్ లైమ్, డి హైడ్రాలిక్ లైమ్. ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఫ్యాట్ లైమ్. 14th బిట్. క్విక్ లైమ్ ఆన్ రియాక్షన్ విత్ వాటర్ గివ్స్ ఏ హైడ్రాలిక్ లైమ్, బి స్లేకల్ లైమ్, సి హైడ్రేటెడ్ లైమ్, డి పూర్ లైమ్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి స్లేకల్ లైమ్. హైడ్రాలిక్ లైమ్ జనరేట్స్ డాష్ హీట్ యాజ్ కంపేర్డ్ టు ఫ్యాట్ లైమ్. ఏ సేమ్, బి లెస్, సి మోర్. ఆప్షన్ వచ్చేసరికి లెస్, తక్కువ జనరేట్ చేస్తుంది హీట్. 16th బిట్. ద కాన్స్టిట్యూయెంట్ ఇన్ లైమ్ which retard the slaking action and increase the rapidity of setting is A silica, B sulfate, C alkali, D alumina. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి సల్ఫేట్. నా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.